Nisagari maga Nisagari pa Nisagari maga Nisagari pa Nisagari maga Nisagari pa
హలో అండి, మీ పేరు? సంహిత. సంహిత గారు, 30 days ఎలా అనిపించింది మీకు? బాగుంది సార్. నాది 0 knowledge అసలు. ఓకే. అంటే మేకప్కి సంబంధం లేదు నా వర్క్ అసలు. కానీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు నుండి ఇంట్రెస్ట్ ఉంది. కానీ మ్యారేజ్ అవ్వడం, బాబు, ఇంకా ఆగిపోయినా. యాక్చువల్లీ నేను ఇంకో ఇన్స్టిట్యూట్ కూడా కలిసాను ఇంతకుముందు. అంటే ఇక్కడికి రాకముందు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. వాళ్ళు ఏమన్నారంటే క్యారింగ్లో నేను వెళ్తే ఆల్మోస్ట్ 5 years పిల్లలు దాటిన తర్వాత అయితే మీకు బెటర్గా ఉంటుంది అంటే వెళ్ళినా కూడా ఇంట్రెస్ట్ని పోగొట్టేటట్టు మాట్లాడారనమాట. అంటే చిన్నపిల్లలు సరిగ్గా క్లాసెస్కి రారు, మీరు ఏదో ఒక రీజన్స్ చెప్తారు, ఇట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో చూసాను, నేను ఇన్స్టాలో చాలా రోజులు ఫాలో అవుతున్నాను సార్. చూసాను, ఒక రోజు కూడా వచ్చే స్ట్రెంత్ అది కూడా బాగుంది, నచ్చింది. అండ్ స్టార్టింగ్ నుండి అంటే బేసిక్ కూడా తెలియదు, ఇక్కడికి వచ్చాక పర్ఫెక్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవుతాను నమ్మకం వచ్చింది. ఓకే. ఇక్కడికి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు, ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ డిస్కంటిన్యూ డిజిటల్ ఆల్బమ్ అంటే ఇంట్లోనే, మా బ్రదర్ ఫోటోగ్రాఫర్, సో ఇంట్లోనే వర్కింగ్. ఇంకేమైతే ఫోటోగ్రాఫర్ అంటే ఈవెంట్స్ వస్తాయి మీకు. మీరు ఇక్కడ చేసేటప్పుడే ఏమైనా ఈవెంట్స్ వచ్చాయి మీకు అంటే తెలిసా? ఇప్పుడే వచ్చినాయి, కానీ ఇంకా నేను కిట్ అది తీసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకొని వెయిటింగ్లో ఉన్నాను. ఓకే. సో వెళ్ళిన తర్వాత మీరు చేస్తారు. చాలామంది ఎందుకు మేకప్ నేర్చుకోవాలి, ఏ అవకాశాలు ఉంటాయి అని, అంటే కొంతమంది డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు జనరల్గానే ఉన్నారు ఇంట్లో, కొంతమంది హౌస్ వైఫ్స్ కూడా టాలెంటెడ్ చాలామంది ఉన్నారు. అయినా సరే వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళకి కొంత డైలమా ఉంటుంది. ఎందుకు మేకప్ అకాడమీని కానీ మేకప్ రంగాన్ని కానీ చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇదైతే స్టడీస్తో సంబంధం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నన్ను 2-3 కూడా అడిగారు, నాకు ఇంగ్లీష్ రాదు, వచ్చి జాయిన్ అవ్వచ్చా అంటే క్లాసెస్ ఇంగ్లీష్లోనే చెప్తారా లేకపోతే రాసుకునేది మనం ఇంగ్లీష్ అంటే నన్ను 2-3 అడిగారు. నెక్స్ట్ బ్యాచ్కి వస్తామని కూడా చెప్పారు. సో అట్లాంటిది ఏమీ లేదు ఇందులో. మనకు కావాల్సింది ప్రొడక్ట్ నాలెడ్జ్, అంటే ఏ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఎవరికి యూజ్ చేయాలి, స్కిన్ టోన్ గురించి, అలాగా అది ఒకటి తెలిస్తే సరిపోతుంది సార్. రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ పర్సన్ టు పర్సన్ ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మనకి ప్రాక్టీస్ ఉంటుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్కి ఉంటుంది, ఫేస్ అండ్ మేకప్కి ఉంటుంది, ప్రతి సారీది కూడా పర్సన్ టు పర్సన్ ఉంది సార్ ఇక్కడ. ఖచ్చితంగా జాయిన్ అవ్వమని చెప్తాను సార్. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ సార్ ఇదైతే. ఖచ్చితంగా. అంటే చాలా మందికి డౌట్స్ కూడా ఉన్నాయి, చాలా మంది నేర్చేసుకుంటున్నారు కదా, మనకి పెద్ద ఛాన్సెస్ ఏముంటాయి అని. ప్రతి దాంట్లో ఇప్పుడు కావాల్సిన ప్రతి ఒక్కరు అంటే ఏ చిన్న అకేషన్ అయినా సరే కన్ఫర్మ్ మేకప్ లేకంటే ఎవరు ముందుకు రారు సార్. సో ప్రతి దానికి ఏదో ఒక చిన్న దాంట్లో అయితే ఆపర్చునిటీ ఉంటుంది కదా. సో ఖచ్చితంగా ఇది యూజ్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. హలో అండి, మీ పేరు? హలో సార్, నా పేరు హైమావతి సార్. హైమావతి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బోయిన్పల్లి సార్, సికింద్రాబాద్ బోయిన్పల్లి. ఇక్కడికి రాకముందు అసలు మీరు ఏం చేసేవాళ్ళు? నేను హోమియోపతి రిసెప్షనిస్ట్గా చేశాను సార్. 12 years చేశాను. మంచి జర్నీ. మరి ఇటువైపు ఎందుకు రావాలనిపించింది? యాక్చువల్లీ నాకు కొంచెం ఈ శారీ కట్టడంలో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది సార్. ఎక్కడన్నా వెళ్ళినా నేను చిన్నగా చేసేదాన్ని. ఇప్పుడు పెద్ద వాళ్ళని చూసేసరికి అరే నాకు కూడా వస్తే బాగుండు కదా, ఎందుకు ఫ్రీగా శారీ కట్టడం, వాళ్ళకి ఇవ్వడం, డబ్బులు సంపాదించుకోవడానికి అలా అని కాదు సార్. నాకు వాళ్ళని చూస్తే అరే నాకు ఇష్టం సార్, నాకు బేసిక్గా కొన్ని ఇష్టం సార్ చేసుకోవాలి. కొంచెం ఫైనాన్స్గా కూడా కొంచెం ప్రాబ్లంలో ఉంది. ఇంకా అట్లా అనేసి నేను ఇంకా అక్కడికి స్టాప్ చేసి ఇందులో రావాలి అనేసి ఇంట్రెస్ట్ తోటి నేనంటూ ఏంది చూపించాలి అని చెప్పేసి ఈ ఫీల్డ్కి వచ్చాను సార్. ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ వరకే సార్. ఇంటర్ వరకే చదువుకున్నాను. కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లం, నాకు మ్యారేజ్ కూడా తొందరగా చేసేసి అట్లా బరువు బాధ్యతలు పెంచారు సార్. అయినా సరే ఇక్కడ దాకా వచ్చారు. 30 రోజులు కోర్స్ నేర్చుకున్నారు కదా, ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ అందరూ అనేది ఫ్యామిలీస్లో కానీ మీకు 30 daysలో ఏం నేర్పిస్తున్నారు, అంతలోనే వస్తుందా అంటే వస్తుంది, 100% వస్తుంది. ప్రతిదీ మనం చేయడంలో ఇప్పుడు ఈరోజు మనకి చేయించారు, మేము వెళ్ళి వాళ్ళకి చూపిస్తే ఇంత బాగా అప్పుడే నేర్చేసుకున్నారా అంటే మా వే ఆఫ్ అదే సార్ వాళ్ళు చెప్పడం కానీ. ఇప్పుడు ఏంటి సార్, దీంట్లోకి రావాలి అంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి సార్. ఏదో క్యాజువల్గా వస్తున్నాము చేస్తున్నాము అన్నట్టు కాకుండా మనకంటూ ఇంట్రెస్ట్ ఉండి ఫోకస్ పెట్టి నేర్చుకుంటే 30 days కాదు సార్, 20 daysలో కూడా వస్తుంది సార్. ఫోకస్ ఇంట్రెస్ట్ రెండు ఉండాలి. మనం దేని గురించి ఎందుకు వచ్చామా
అనేది ఉండాలి సార్. నేర్చుకుంటున్నారు, బయట అవకాశాలు ఉంటాయా అని డౌట్స్ ఉంటాయి కదా. అవును సార్. మరి దానికి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు 12 years ఒక ప్రొఫెషన్లో ఉండి మళ్ళీ 30 daysకి ఇటువైపు నేర్చుకొని బయటికి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకు పిల్లలు ఉన్నారు. అవును సార్. మరి అవకాశాలు ఉంటాయా లేదా అనేటువంటి దాని మీద కూడా డౌట్స్ ఉంటాయి కదా. అవును సార్, కానీ మనం చేసుకోవాలి సార్. దాన్ని ఎక్కడ ఉందో మనం అక్కడ వెళ్ళేసి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మేకప్, హెయిర్ స్టైల్, శారీ లేనిది వెళ్ళట్లేదు సార్. అది మనం చిన్న నుంచి పెద్దగా చేసుకోవడంలో మన వర్క్ ఏదైతే చేస్తున్నామో దానికి 100% ఇచ్చేసి ఇది మా వర్క్ అని చెప్పేసి చూపించాలి సార్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. యాక్చువల్ నాకు 0 knowledge అసలు మేకప్లో. నాలెడ్జ్ ఇచ్చారు, కిట్ ఇచ్చారు సార్. ఇదైతే మాకు 100% చాలా యూజ్ అవుతుంది సార్. ఈ కిట్ అసలు అన్నీ ఉన్నాయి సార్, స్టిక్కర్స్ తో సహా ఉన్నాయి. మేము రెడీ టు గో అన్నట్టే. ఇంకా చాలా సార్ హ్యాపీ ఫీల్ అయ్యాం. జాయిన్ అవ్వమని చెప్తారా రమేష్ అక్కడ? 100% చెప్తాను సార్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా మంచి జరుగుతుంది, నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్.